తార్నాక హైదరాబాద్ నుంచి వెగటార్ గోవా రీచ్ అయిన ఈ బహుదూరపు బాటసారి కథను విందాం రండి. పుష్పక్ విమానం ఎక్కడం కోసం పుష్పక్ బస్ ఎక్కి ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ అరైవల్స్లో ఎవరో ఒక సెలబ్రిటీ చూస్తాంలే అనే హోప్తో వెయిట్ చేస్తుంటే టైం అయిపోతుందని హడావిడిగా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో నా బోర్డింగ్ పాసు అని చూపిద్దామంటే నా చెక్ ఇన్ పాయింట్ ఎక్కడో కనపడలేదు. అటు ఇటు తిరిగిన తర్వాత ఇద్దరు ముగ్గురు స్టాఫ్ని అడిగితే వాళ్ళు జేలో ఉంది, నీ కళ్ళ ఎదురుగానే ఉంది చూడరా అంటే వాడి దగ్గరికి వెళ్ళి నుంచుంటే వాడు ఒక హాఫ్ అన్ అవర్కే బాగా కోయి స్టాఫ్ అయ్యే అన్నాడు. ఇంకా నా ఫ్లైటు ఆన్ టైం అని చూపించినప్పుడు కొంచెం హోప్ వచ్చింది. బోర్డింగ్ పాస్ వాళ్ళు మర్యాదగా నా ముఖాన్ని వేసిన తర్వాత నేను ఇంకా మెల్లగా నడుచుకుంటూ నా టెర్మినల్ గేట్ దగ్గరికి వెళ్దామని తీరా చూస్తే అది 111. నేనున్నదేమో 2-3 దగ్గర. అక్కడి నుంచి నేను 111కి నడుచుకుంటూ వెళ్ళేసరికి ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూడాలి అన్న నా ఆశ కోరిక 2 అయిపోయినాయి. ఆ తర్వాత అక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మా బస్సు అయితే వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత నా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో మీకు నెక్స్ట్ రీల్లో షేర్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.